చాలా ఆఫ్ రోడింగ్ తర్వాత టెంపుల్కి అయితే వచ్చినాం. యాక్చువల్గా మెయిన్ రూట్ అయితే ఇది, ఈ విధంగా రావాల్సిందే. కానీ గుట్ట పక్క నుంచి రోడ్డు ఉందని చెప్పి మ్యాప్లో చూపిస్తే గుట్ట పక్క మంగపడి వచ్చినాం. కానీ ఆ లోపల మొత్తం మట్టి తవ్వడానికి గుంతరైతే మీరు. సో మీరు అక్కడి నుంచి అయితే రాకండి. హైవే మించి వచ్చేటప్పుడు స్ట్రైట్గా కొంచెం ముందరకు ఒక 3 కిలోమీటర్ ముందరకు వస్తే మనకి రూట్ వస్తుంది. యాక్చువల్గా దగ్గరనే ఉంటుంది అనుకున్నాను టెంపుల్, కానీ కొండ మీద ఉంది. అంటే కొండ మీదనే ఉంటుందని తెలుసు, కానీ ఇంత పెద్ద కొండ మీద ఉంటుందని తెలియదు. పాపం మావాడు చూడంగానే కొంచెం వానికి ఏమైద్దిలే, కానీ అయ్యేదలా నాకే. మనం కొంచెం పైకి రాగానే ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదట్టుంది. శివలింగం అయితే ఉంది అక్కడ. కొంచెం పైకి పోవాలి. ఫస్ట్ వచ్చిన టెంపుల్ ఇది. ఈ మెట్లు పోసిరు, కానీ ఇట్లా ఏట వాళ్ళకి పోసారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం జారేటట్టు ఎక్కేటట్టు ఉందన్నమాట, జారిపోతుంది. హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. మనం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం అన్వేశ్వర స్వామి గుట్ట మీదకి అయితే వచ్చినాం. సో నేను ఫస్ట్ టైం రావడం. అన్న ఒక ఆయన ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతుంటే చూసి నేను రావడం జరిగింది. సో గుట్ట అయితే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ పైకి పోతే ఎట్లుంటుందో తెలియదు. అందులో ప్రదేశం కూడా చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం బాగుంది. మెట్లు కూడా ఈడదానికి వేసారు. ఆ తర్వాత పైన మెట్లు లేవు, రాళ్ళే ఉన్నాయి. అడవి బాట మొత్తం. మెట్ల కంటే ఈ అడవి బాటనే బాగుంది. మెట్ల దారి కొంచెం దూరే ఉంది. ఆ తర్వాత మొత్తం ఇట్లా చిన్న రోడ్లా ఉందన్నమాట. చిన్న బండపాడలు ఉన్నాయి, వాటి నుంచి పైకి ఎక్కాలి. చూడడానికి చిన్నగానే ఉంది అనుకున్నా, కానీ పైకి చెప్తే తెలిసింది చాలా కష్టంగా ఉందని. ఇంకా మెట్లు కూడా వేస్తే బాగుంటుంది. ఇంకా జరగాలి అభివృద్ధి పనులు. ఫ్యూచర్లో ఎట్లుంటుందో చూద్దాం. చూసిరా బ్రో, చాలామంది గుట్ట అభివృద్ధి కోసం సాయం చేసిన దాతల పేర్లు. ఇంకా ఈ స్లోప్ ఉంది. ఇప్పుడు అక్కడ ఒప్పుకుందాం చెప్పుడు.
ఇదంతా వాళ్ళు కదా బ్రో, కొంటారు కదా రియల్ ఎస్టేట్ కొని పడ వస్తారు. వాళ్ళకి అవసరం ఉంది, డబ్బులు వచ్చాము రేపు అమ్ముకుంటారు. శివాలయం ఇది చాలా మహిమగల శివాలయం, ఎప్పటి నుంచో ఉందంట. నేను ఆడ పూజారి గారిని అడిగి తెలుసుకున్నా. దాదాపు 3వ శతాబ్దం నుంచి ఇక్కడ శివాలయం ఉందంట. అప్పట్లో మునీశ్వరులు ఉంటారు అంటే తపస్సు చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు కదా. ఆ తపస్సు చేసుకున్నట్టు ఒక ఆమెను మరి పైనే ఉండి ఆ చిన్న శివల్ని చెక్కిందనమాట. గుండు మీద రాయి మీద చెక్కిందంట. ఆ ఒక్కతే పూజలు చేసుకునేదంట. ఈ చెట్ల మట్టి గుట్ల మట్టి కింద నుంచి పైకి వచ్చి నీళ్ళు కూడా మోసుకొని పోయి పైన కట్టుకునేదనమాట. పైన పూజలు చేసేదంట. అట్లా చిన్న గుడి ఏర్పరచుకుందంట అప్పటి నుండి. ఈ మధ్య సల్ల సైదులు అనే అన్న ఒక ఆయన ఎప్పటి నుండో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నది మీద. ఆయన వీడియోలు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసిన, చాలా వీడియోలు చూసిన. నేను కూడా ఒకసారి విజిట్ చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చిన. కానీ వచ్చినాక అర్థమైంది ఆయన పడ్డ కష్టం విలువ. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోలు పెట్టిన ఆయన చూసిన నేను, ఎంతో బాగున్నాయి. అందుకనే నేను కూడా వచ్చి విజిట్ చేస్తున్నా. ఈ వీడియో చూసే వాళ్ళు మన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి, టెంపుల్కి వచ్చి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడు కూడా ఎంతో ప్రశాంతంగా దర్శనం ఇస్తుండ్రు. ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు. ఇదే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ఇంకో టెంపుల్తో మళ్ళీ విజిట్ చేసినప్పుడు ఇంకో వీడియో పెడతా. మన అన్నీ కొంచెం డిఫరెంట్ టెంపుల్స్ అనమాట. హిడెన్ టెంపుల్స్నే మనం విజిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఉంటాం మరి. నమస్తే, బై బై.